సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పిపాడ్పల్లి సర్పంచ్ అభ్యర్థి చాల్కిరాజు శంషాబ్దీన్పూర్ సమీపంలో ఉన్న ఫామ్ హౌస్లో అనుమానాస్పద మృతి చెందాడు. కాంగ్రెస్ పార్టీ వర్గీయులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల అభ్యర్థి వద్ద గొడవ జరగడంతో మనస్తాపం చెంది మరుసటి రోజు చెట్టుకు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫామ్ హౌస్కి పరిమితమైన గజ్వేల్ అభివృద్ధిని పట్టించుకొని గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ మనకు అవసరమా అని చెప్పి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సిరెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీగిరిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యే గెలిచి ప్రతిపక్ష హోదా ఉండి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ల నుండి బయటికి రాకుండా ఉండడం ఏంటని చెప్పి మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భవన నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు పెద్ద ఎత్తున బరిలో నిలవడం విశేషమని చెప్పి ఇప్పటికే 156 మంది భవన నిర్మాణ కార్మికులు పోటీ చేయగా కొంతమంది ఏకగ్రీవం కాగా మిగతా వారిని కూడా గెలిపించుకోవాలని చెప్పి బీఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్నందున కోడ్కు విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే కేసులు నమోదు చేస్తామని చెప్పి సిద్దిపేట సిపి విజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది తాజా పరిస్థితి.